హైప్, భారీ బడ్జెట్, హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ వీటన్నింటితో సినిమా థియేటర్లోకి వచ్చిన అసలు ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతోంది. అందుకే వరుస పెట్టి ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతూ బాక్స్ ఆఫీస్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది తమిళ సినిమా. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడు రెడీగా ఉండే విక్రమ్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో 100 కోట్ల బడ్జెట్ తో పా రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అంచనాల్ని అందుకోలేక చెతికిల పడింది. ఇక ఆ తర్వాత ఈ సంవత్సరం వచ్చిన వీరధీర సూరన్ కూడా యావరేజ్ టాక్ తోనే కంటిన్యూ అయ్యింది. ఈ సంవత్సరం విక్రమ్ నుంచి రిలీజ్ అయిన 2 సినిమాలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయాయి. ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేసిన అజిత్ కూడా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కొట్టలేకపోయారు. ఫిబ్రవరిలో విడాముయర్చి సినిమాతో పాటు ఏప్రిల్లో అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేశారు అజిత్. విడాముయర్చి డిజాస్టర్ అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ పర్వాలేదు అనిపించింది. కానీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అజిత్ సినిమాలు ఉండాలనుకుంటున్నారో ఆ రేంజ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. మరో తమిళ స్టార్ హీరో విజయ్ బిగిల్ తర్వాత హిట్ కొట్టలేదు. వరుసగా బీస్ట్, వారిసు, లియో ఇలా టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసినా వరుసగా ఫ్లాపుల్నే ఫేస్ చేశారు విజయ్. అయితే విజయ్ సినిమా కెరియర్ లో లాస్ట్ మూవీగా వస్తోన్న జననాయగన్ పై మాత్రం ఆడియన్స్ లో అంచనాలు బాగా ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. ఇలా వరుసగా స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు వరుస పెట్టి ఫ్లాపుల్లోనే ఉన్నారు. వీటన్నింటినీ మర్చిపోయి మళ్లీ తమిళ్ ఇండస్ట్రీ కళకళలాడాలంటే ఒక సాలిడ్ హిట్ పడాలి. అది జననాయకుడితో అయినా, నెల్సన్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్ 2 అయినా అవ్వాలని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే ఈ గ్యాప్ లోనే కన్నడ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉండడంతో ఆడియన్స్ అందరూ అటువైపు షిఫ్ట్ అయిపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, తమిళ్లో అందరూ హీరోలు ఫ్లాప్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం కన్నడలో చిన్న హీరోలు కూడా హిట్లు కొడుతూ ఉండడంతో తమిళ ఇండస్ట్రీని కన్నడ రీప్లేస్ చేస్తుందా అన్న చర్చ స్పీడ్ అందుకుంటోంది.